శ్రీ వెంకటేశ్వరుని అర్ధాంగి అలమేలుమంగ. శ్రీహరి భృగు మహర్షి కాలితాపు తిన్నా ఉదాసీనంగా ఉండటం చూచి లక్ష్మీమాత దివి నుండి భూమికి దిగి వచ్చేస్తుంది. దాంతో వైకుంఠ విరక్తుడైన శ్రీహరి తిరుమల స్వామి పుష్కరిణి తటికి చేరుకుంటాడు. శ్రీనివాసుడికి తోటలో కనిపించిన పద్మావతీదేవే లక్ష్మీ అంశావతారం. అరుమేల్మంగ పుష్పం మీది దేవత. మహాలక్ష్మీదేవిగా ఆమె వెలసిన ఆలయమే ఇక్కడి ప్రధాన ఉపాలయం. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. భువనత్రయ భూరి కుటుంబిని మహాలక్ష్మీదేవి అమ్మవారి సన్నిధి మహిళా లోకానికి ఆత్మీయ ఆరాధనీయ పెన్నిధి. స్వర్ణవర్ణ సింహతోరణ శోభతో తలాట స్తంభోపరితల సింహ హంసాది లోహ ముద్రలతో పీతాంబర వర్ణ నేపథ్యంతో అమ్మవారు తన మందిరంలో సౌందర్య లహరిలా తుణికిసలాడుతూ ఉంటుంది. అమ్మవారి పాదపీఠిక ముందు కుంకుమార్చనలు, హస్తపాద పద్మ వదన కమలాలకు హారతులు సమర్పిస్తూ ధూపదీప నైవేద్యాలతో భక్తులు సమర్చిస్తూ సంతృప్తులవుతూ ఉంటారు. భూరిమాలికా తోరణం క్రింద గజమాలాలంకరణతో ఈ శిలాశిల్ప దేవత స్వర్ణ కిరీటం ధరించి విశాల నయనాలతో ప్రకాశించే పాల తిలకంతో వెలసి ఉంటుంది. నవరత్న తాటంక శోభ, నాసాభరణ భాసురత, మణిమయ హార భారాలంకృత జగన్మాత సుందరవదనంతో దరహసిస్తూ ఉంటుంది.